ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంని క్లెయిమ్ చేద్దాం. కాల్ ఆన్ టు మీ, ఐ విల్ టెల్ యూ ద గ్రేట్ అండ్ అన్సర్చబుల్ థింగ్స్ దట్ యూ డోంట్ నో. ఈ యొక్క ఇర్మియా 33:3 గాడ్స్ కాల్ నెంబర్ అని కూడా అంటారండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీ యొక్క ప్రేమించే వాళ్ళకి లేదా ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ షేర్ చేస్తారు. షేర్ చేసుకోవడం తప్పని కాదండి, షేర్ చేసుకోవచ్చు. కానీ మనుషులకి షేర్ చేసుకునే ముందు దేవాది దేవునికి షేర్ చేయండి. ఎందుకంటే యేసయ్యే ఆ ప్రాబ్లం నుంచి సాల్వ్ చేస్తారు కాబట్టి. మీరు ఎంతమందికి ఎన్ని చెప్పినా వాళ్ళు కొంతవరకే వినగలరండి. అంత ఓపికతో, అంత సహనంతో ఎవరు కూడా వినేవాళ్ళు ఈ లోకంలో లేరండి, యేసుక్రీస్తు తప్ప. యేసయ్య బెస్ట్ లిజనర్ అండి. యేసయ్యకి నువ్వు చెప్పుకుంటే ఇంకా చెప్పినా మళ్ళీ చెప్పినా విసుగు చెందరండి, చిరాకు పడరండి. మరి మీ సమస్యలు, మీ బాధలు ఇతరులకు చెప్పడం కన్నా బెస్ట్ లిజనర్ మన యేసుక్రీస్తుకి చెప్పండి. యేసయ్య ఆ సమస్య నుంచి ఎలా బయటికి రావాలో మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. యేసయ్య దగ్గరికి మీరు ఒకే సమస్యని మాటికి తీసుకుని వెళ్ళి ప్రేయర్లు కన్వే చేస్తే, యేసయ్య ఈమె ఏంటి ఇన్నిసార్లు చెప్తుంది, నేను చెయ్యనా అని ఇసుకు చెందే యేసయ్య కాదండి. అరే ఈమె ఇన్నిసార్లు చెప్తుంది ఈ ప్రేయర్ రిక్వెస్ట్ని, అంటే ఇది ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటుంది అని వెంటనే సాల్వ్ చేయడానికి ఆలోచిస్తారండి. ఒకవేళ మీరు ఒకే రిక్వెస్ట్ని పదే యేసయ్యకి చెప్తూ ఉన్నారంటే ఆ ఈ రిక్వెస్ట్ యేసయ్య ఖచ్చితంగా త్వరగా రెస్పాండ్ అవుతారండి. సో బెస్ట్ లిజనర్ అయిన యేసయ్యకి చెప్తే బెస్ట్ సొల్యూషన్ యేసయ్య దగ్గర నుంచి మనం పొందుకోగలుగుతామండి. యేసయ్య చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకో తెలుసా? అరే నా బిడ్డ నా దగ్గరికి వచ్చింది సమస్యను పట్టుకొని, మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోవట్లేదు, నన్ను నమ్ముకుంది, అంటే ఈ సమస్య నుంచి నేను బయటికి తీసుకురావాలి అని యేసయ్య ఎంతో సంతోషపడి ఆ సమస్య నుంచి, మీరు ఏ సమస్య గుండా వెళ్ళి బాధపడుతున్నారో ఆ సమస్య నుండి యేసయ్య బయటికి తీసుకురావడం జరుగుతుందండి. హీ విల్ గివ్ ఆన్సర్ టు ఆల్ అవర్ ప్రేయర్ రిక్వెస్ట్. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంటుంది, నీ ప్రార్థనలన్నీ సఫలపరచును గాక. హల్లెలూయా. మీ ప్రేయర్ రిక్వెస్ట్కి ఆన్సర్ కావాలంటే దేవాది దేవుని దగ్గరికి వెళ్ళండి. ఆయన ఓపికతో, సహనంతో విని మీకు జవాబు ఇవ్వడం జరుగుతుంది. మీ ప్రార్థనలన్నీ కూడా సఫలపరచడం జరుగుతుంది. యేసుక్రీస్తు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. ఆమేన్.